2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. జావాలో ఏ కాన్సెప్ట్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసే అవకాశం ఉంటుందండి? సో జావా అనంగానే బేసిక్గా కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని చెప్పి ట్రీట్ చేస్తారండి. సో కోర్ జావా అంటేనేమో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం అనమాట. ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ వస్తాయి. సో అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే జావాలో ఇంకా ఇన్డెప్త్ వెళ్తున్న కొద్దీ అంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు, అంత మంచి ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు అనమాట. ఈ కోర్ అన్నది మీకు జావా వచ్చు అంటే ఈ కోర్ ఎంత స్ట్రాంగ్గా వచ్చు అన్నదే చూస్తారు. కానీ మీకు లేటెస్ట్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో హైబర్నేట్, స్ప్రింగ్ బూట్ ఇవి వచ్చా అన్న దానికన్నా వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఒక్కసారి ఇవన్నీ మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు అడిగిన ఆన్సర్స్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఫ్రేమ్వర్క్ దగ్గరికి క్వశ్చన్స్ వెళ్ళాయి అంటే మీ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ 75% కన్ఫర్మ్ అయినట్టు. ఫ్రేమ్వర్క్స్ కనుక కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే మీకు మంచి ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 1-to-1 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే. అలా కాకుండా టెక్నికల్ ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. మనకి కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కాంపిటేటివ్ కోడింగ్ పెడతారు. అక్కడ కాంపిటేటివ్ కోడింగ్లో ఎక్కడా కూడా మీకు ఈ ఫ్రేమ్వర్క్స్ రిలేటెడ్ రావు. ఫ్రేమ్వర్క్స్ అన్నప్పుడు హైబర్నేట్, స్ప్రింగ్ బూట్ ఇలా వస్తాయి అన్నమాట. వాటి రిలేటెడ్ రావు. అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీదే వస్తాయి. సో అందుకే మ్యాండేటరీగా ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నవి చాలా ఇన్డెప్త్ నేర్చుకోవాలి. మనకి హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్ లాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అంత బెటర్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఎందుకు మనకి కాన్సెప్ట్ అన్నది మొత్తం ఒకటేనండి. ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి లోపల ఉన్న టెస్ట్ కేసెస్ పాస్ అయ్యేట్లు చేయటమే ఇంపార్టెంట్. సో ఆ సింపుల్ గా మనం సింటాక్స్ గుర్తుపెట్టుకొని ఈ సింటాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనకి సాల్వ్ అయిపోయింది అనుకుంటే రాంగ్ అండి. ఆ సింటాక్స్ రైట్ వేలో ఇంప్లిమెంట్ చేసి అన్ని టెస్ట్ కేసెస్, అంటే నేను ఈ ఆన్సర్ రాశాను అంటే దీనికి ముందున్న ఆన్సర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అన్ని పాస్ అయ్యేట్లు ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ రోజు మీకు స్ట్రాంగ్గా కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు అండి. సెకండ్ థింగ్, చాలా మంది జావాలో సర్టిఫికేషన్స్ చేస్తారనమాట. సో నేను ఎప్పుడు ఏం సజెస్ట్ చేస్తా అంటే మీకు ఆన్లైన్లో బోల్డ్ అన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. లింక్డ్ఇన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, లేకపోతే యుడెమీలో సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటికన్నా కూడా డైరెక్ట్గా జావా కంపెనీ వాళ్ళది, అంటే జావా వచ్చేసి ఒరాకిల్ వాళ్ళది అనమాట. సో ఓసిజేపీ సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఈ ఓసిజేపీ సర్టిఫికేషన్స్ చేశారు అంటే మీ వాల్యూ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అవి పాస్ అయ్యి రెజ్యూమ్లో ఆ బ్యాడ్జ్ కనుక మెన్షన్ చేశారు అంటే మీ వాల్యూ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో అందుకే రెగ్యులర్ సర్టిఫికేషన్స్ బదులు ఈ కంపెనీ స్పెసిఫైడ్ ఓసిజేపీ సర్టిఫికేషన్స్ కనుక చేస్తే జావా డెవలపర్కి ఒక ఇంటర్వ్యూకి జావా డెవలపర్ పొజిషన్కి 1000 మెంబర్స్ వచ్చినా సరే మీ రెజ్యూమ్లో ఓసిజేపీ సర్టిఫైడ్ అని చెప్పి ఆ బ్యాడ్జ్ ఉంది అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఓసిజేపీ సర్టిఫికేషన్స్ ఇవి బయట వేరే వాళ్ళతో రాయించటం కాదు. మీరు మీ ఓన్గా రాసి పాస్ అయ్యారు అంటే గనక ఇంటర్వ్యూలో మీరు ఓన్గా చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ శాలరీ ప్యాకేజ్ కూడా ది బెస్ట్ వస్తుంది. అట్లా కాకుండా సర్టిఫికేషన్ ఉండాలి కదా అని చెప్పి మాల్ ప్రాక్టీస్ టైప్లో వేరే వాళ్ళతో రాయించి ఎగ్జామ్ పాస్ అయిపోయాం అని చెప్పి మీ రెజ్యూమ్లో ఓసిజేపీ సర్టిఫైడ్ అని చెప్పి పెట్టారు అంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మీరు నిజంగానే ఓసిజేపీ సర్టిఫైడ్ అని చెప్పి ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. మీ చేతులారా మీరు ఇంటర్వ్యూ పోగొట్టుకున్న అవుతుంది. సో అందుకే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇలాంటివి చేయకుండా జెన్యూన్ గా మీరు రాసి మీరు పాస్ అయ్యారు అంటే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఆ స్క్రీనింగ్ లో ఏదైతే చూస్తారో దాని మీద క్వశ్చనర్ ఉంటుంది అంతే. అంటే చాలా మంది చేసేటువంటి బిగ్గర్ మిస్టేక్ ని చాలా క్లియర్ గా సింపుల్ గా చెప్పారండి. థ్యాంక్ యూ.
సో చాలామంది ఏంటంటే పేరెంట్స్ పిల్లలు మీ దగ్గర పంపిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, ఫినాన్షియల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు, అవును. వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుంది, Hmm. అండ్ ఆడపిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ కూడా చూసుకుంటూ ఉంటారు, అవును. హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఎవరైనా గర్ల్ స్టూడెంట్స్ని అప్పటి వరకు వాళ్ళ ఊర్లోనే పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఈ అప్స్కిల్లింగ్ కోసం బయట సిటీస్కి పంపించాలి అంటే చాలామంది పేరెంట్స్ థింక్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం సెక్యూరిటీ పాయింట్లో అష్యూరెన్స్ ఇస్తూ మనకి విజయవాడ క్యాంపస్లోనే విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ ఉంది గర్ల్స్కి. అండ్ ఎవరికి ఫీజు బర్డెన్ అవ్వకూడదు, ఎక్కువ మంది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి 0 డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్ ఫీతో మనం 6 months 8 months 10 months ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం అనమాట. సో ఇప్పటి వరకు మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి 4250+ స్టూడెంట్స్ని ప్లేస్ చేసామండి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డ్రైవ్ అన్నది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీడే ఒకళ్ళు కంపల్సరీగా ప్లేస్ అవుతారు.